ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 31వ తేదీ రాత్రి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించారు. నూతన సంవత్సర వేడుకలను ఇతరులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా జరుపుకోవాలన్నారు. రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా మొత్తం మీద 136 ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 56 మొబైల్ టీంలు బందోబస్తు విధుల్లో ఉంటాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా 30 బృందాలను నియమించడం జరిగిందన్నారు. ఒంగోలు నగరంలో ప్రత్యేకంగా ఆంక్షలు లేవని, అయితే ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ ను అనుమతించడం జరగదన్నారు. మంగమూరు రోడ్, పేర్నమిట ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువత మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. 31st సంబంధించి కూడా మనం ఈరోజు దానికి సంబంధించి చిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాము. మనకు ఆంక్షలు అని అంటే ప్రత్యేకంగా మనకు ఆంక్షలు లేవు. మనకు ఒంగోలుకి సంబంధించి మటుకు మనకి ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో, మనకి ఫ్లైఓవర్ని మటుకు కంప్లీట్గా అదొకటి మటుకు బ్లాక్ చేస్తాము. మిగతా రోడ్స్ మంగమూరు రోడ్డు, తర్వాత పేర్లమిట్ట రోడ్డు, మిగతా వాటి మీద పరిమిత ఆంక్షలతో అంటే బ్యారికేడ్స్ పెట్టుకుని పరిమిత ఆంక్షలతోటి మనము ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మనము ఈ ఈవెంట్స్ ఎక్కడైతే ఉన్నాయి, ఆ ఈవెంట్స్ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైతే మనము కండిషన్స్ లోబడి ఇస్తామో ఆ కండిషన్స్ లోబడి వాళ్ళు చేయాలా, పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకోవాలా. మనం కూడా అందరం కూడా చాలా రెస్పాన్సిబుల్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ సెలబ్రేషన్ ప్రజలకి అసౌకర్యం కల్పించే విధంగా, వాళ్ళకి ఇబ్బంది పడే విధంగా మనం బిహేవ్ చేయకూడదు. అలాగే ఆ విధంగా చేయడం వల్ల, డ్రింక్ చేసి మళ్ళీ డ్రైవ్ చేయడం వల్ల మన ప్రాణాలకి ముప్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ, ముఖ్యంగా యువత అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి పోలీసులు సహకరించండి. ఈ రోడ్డు మీద ఇష్టానుసారంగా వచ్చి కేకులు కట్ చేయడం కానీ, వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ అలౌ చేయము. ఆ రోజు ఖచ్చితంగా చలాన్స్ ఇంపోజ్ చేయడం కానీ, ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తాము. ఏదైతే గవర్నమెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ కండిషన్స్ లోబడి 1 o'clock దాకా లిక్కర్, రెస్టారెంట్స్ ఏమున్నాయి వాటన్నిటికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పబ్లిక్ రావచ్చు, హోటల్స్కి వెళ్ళచ్చు, వాళ్ళు దే కెన్ హ్యావ్ ఫుడ్, దే కెన్ స్పెండ్ టైం. బట్ రోడ్ల మీద మటుకు ఇష్టానుసారంగా చేస్తామంటే దాన్ని మటుకు మేము యాక్సెప్ట్ చేయలేము. సో మామూలుగా మీ యొక్క కండిషన్స్ మిగతా వాటికి సంబంధించి జరిగింది, కానీ రోడ్ల మీద ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే మటుకు దాని మటుకు కాదు. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మాకు పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి నేను ప్రత్యేకంగా అయితే ఒక చిన్న ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ అవర్ ఇది. ఇంకా మొత్తం జిల్లా అందరికి సంబంధిస్తే మొత్తం 136 ప్రాంతాల్లో మనం పికెట్లు ఏర్పాటు చేసుకుంటాం అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించి. అట్లాగే 56 మొబైల్ పార్టీసు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కోసం అని చెప్పి కూడా 30 టీమ్స్. ఆ రోజు మా స్పెషల్ పార్టీ ఏఆర్ టీమ్స్ అన్నింటినీ కూడా కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరితోటి ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను.